ఆంధ్రప్రదేశ్లో మడత పెట్టుకునే రాజకీయాలు రంజుగా సాగుతున్న సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవేళ అనంతపురం జిల్లాకు వెళ్తున్నారు. అక్కడ రాప్తాడులో వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ మేనిఫెస్టోని ప్రకటిస్తారనే అంచనా ఉంది. అయితే ఈ మేనిఫెస్టోపై ప్రజల్లో పెద్దగా ఆసక్తి ఏమీ లేదు. ఎందుకంటే సీఎం జగన్ కొత్తగా ఏదో ప్రకటిస్తారని ప్రజలు అనుకోవట్లేదు. కారణం, ఇప్పటికే ఆయన నవరత్నాలతో పాటు చాలా పథకాలు అమలు చేస్తున్నారు. వాటి అమలుకే ఖజానాలో మనీ చాలట్లేదు. ఈ కారణంగానే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నారు. ఇక కొత్త పథకాలు ప్రకటించి అమలు చేయడం అయ్యే పని కాదు. అలా చేస్తే మరిన్ని అప్పులు చేయాల్సి రావచ్చు. ఈ కారణంగానే ఇటీవల ఆయన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం తేవాలనుకొని కూడా వెనకంజ వేస్తున్నారు. హామీ ఇచ్చాక నిలబెట్టుకోలేకపోతే ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. ఇప్పటికే మద్య నిషేధం అమలు చేయలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని అంటున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వైసీపీ మేనిఫెస్టో సాదాసీదాగానే ఉంటుందని, ఆల్రెడీ అమలు చేస్తున్న పథకాలను కొనసాగించేలా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. దద్దరిల్లేలా సిద్ధం సభ. రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ మాత్రం భారీగా ఉండబోతోంది. ఏర్పాట్లు ఓ రేంజ్లో చేశారు. కార్యకర్తల తరలింపు కూడా భారీ ఎత్తున జరగనుంది. లక్షల మంది వస్తారనే అంచనాలతో పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. స్థానిక వైసీపీ నేతలు కూడా జన సమీకరణపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. మొదటి సిద్ధం సభ భీమిలిలో జరిగితే దానికి జనం బాగానే వచ్చారు. రెండో సిద్ధం సభ ఏలూరులో జరిగితే దానికి అంతకు మించి వచ్చారు. ఇప్పుడు రాప్తాడులో మరింత ఎక్కువగా జనం వస్తే అది పార్టీకి మైలేజ్, కార్యకర్తల్లో ఉత్సాహం తెస్తుందని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. అందువల్లే రాప్తాడు సభ భారీగా ఉంటుందనడంలో డౌట్ అక్కర్లేదు. ఇది జగన్ షెడ్యూల్. రాప్తాడు సభ కోసం సీఎం జగన్ గుంటూరులోని తాడేపల్లిలో ఉన్న తన ఇంటి నుంచి ఉదయం హెలికాప్టర్లో బయలుదేరుతారు. అనంతపురం వెళ్ళి మధ్యాహ్నం 1 గంటకు రాప్తాడు సభకు చేరతారు. అక్కడ 250 ఎకరాల మైదానంలో సభ ఉంది. ఈ సభ ద్వారా రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని 50 నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ 65 అసెంబ్లీ, 16 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించారు. మిగతా స్థానాలపై కసరత్తు చేస్తూనే మధ్యలో సిద్ధం సభల్లో పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్ని వివరిస్తూ ప్రతిపక్షాలను తిడుతున్నారు. అటు టీడీపీ రా కదిలిరా అంటూ చిన్న సభలు నిర్వహిస్తోంది. కానీ పొత్తు పెట్టుకున్న జనసేనతో కలిసి ఇప్పటి వరకు భారీ సభ నిర్వహించలేదు. అది ఎప్పుడు మొదలవుతుందా అని ఆ రెండు పార్టీల కార్యకర్తలు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. త్వరలోనే అలాంటి సభ ఏర్పాటు చేసి భారీగా జన సమీకరణ చేపట్టాలని ఆ రెండు పార్టీల నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇది వ్యూవర్స్.